సో ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు చూపించాం. తెలంగాణలో కూడా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పరిస్థితి మరీ దారుణంగా ఉంది, మాటల్లో వర్ణించలేం, చెప్పలేం. అందుకనే తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెలికాప్టర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి వరద ప్రవాహం ఎలాగుందో పరిశీలించారు. స్ట్రాటజిక్ లొకేషన్ లో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణకి గుండె వంటిది అన్నారు రేవంత్ రెడ్డి. గతంలో నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి అలా నిలబడింది అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఒకే రకమైన సాంకేతికతో కట్టారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ బ్యారేజ్లన్నింటికీ డిజైన్ తో పాటు నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలున్నాయన్నారు. ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ క్షేమం కాదని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. వాటికి కూడా సమస్య ఉందనే కదా, 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి 2 కూడా కూలే అవకాశం ఉందంటారా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యం. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్నా మోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు కూర్చిపెట్టకపోతాయి. సో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించినప్పుడు ప్రాంతాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయిన దృశ్యాలే కనిపించాయి. మరి ఎలాంటి సూచనలు చేశారు అధికారులకు వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఏంటి పరిస్థితి? ముఖ్యమంత్రి ఎలాంటి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు అధికారులకి? మునుపెన్నడూ చూడని వరద ప్రవాహం చూస్తున్నాం. సో బ్యారేజ్లు కానీ లేదంటే ప్రాజెక్టులు కానీ సరిగా లేవు అని కూడా అన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏం చెప్పారు ఆయన? రైట్, ముఖ్యమంత్రి నిన్నటి నుంచి కూడా దీనిపైన స్పెషల్ మానిటరింగ్ చేస్తున్నారు. మంత్రులతో, అధికారులతో సమీక్షిస్తూనే ఉన్నారు. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటూనే ఉన్నారు. నిన్న మొత్తం కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి పర్యవేక్షించారు. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏరియల్ సర్వే చేయాల్సి ఉంది. కాకపోతే వాతావరణం అనుకూలించక మధ్యాహ్నం తర్వాత బయలుదేరి వెళ్లారు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం అట్లాగే మహేష్ కుమార్ గౌడ్, ముగ్గురు కూడా వెళ్లారు. రెవెన్యూ శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా ఉన్నారు. మొదటగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి క్యాచ్మెంట్ ఏరియాని అంతా కూడా పరిశీలించారు. ఎక్కడైతే ఫ్లడ్ ఎక్కువగా ఉందో ఆ ఫ్లడ్ ఏరియాను కూడా పరిశీలించారు. ఫ్లాష్ ఫ్లడ్తో చాలా వరకు పంట పొలాలు నష్టం వాటిల నేపథ్యంలో ఎల్లంపల్లిలో దిగిన తర్వాత ముఖ్యమంత్రి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలో, అట్లాగే దీన్ని సాంకేతిక నిపుణులు, అక్కడ ఇరిగేషన్ రంగ నిపుణులు కట్టారు కాబట్టి అది చాలా బలంగా ఉంది. ఇప్పటికైనా ఇన్ని వరదలైనా తట్టుకుంటుంది, లేకపోతే మేడిగడ్డ లాగా అవుతుండే అనే కామెంట్స్ను కూడా చేశారు. దానికి సంబంధించి మేడిగడ్డ రిపేర్కి సంబంధించి కూడా ఆలోచిస్తామని చెప్పారు. ఇక అక్కడి నుంచి కామారెడ్డి వెళ్ళనున్నారు సీఎం. కామారెడ్డిలో సమీక్షా సమావేశం చేయనున్నారు. పూర్తిగా ఈ వరదకు ముంపుకు గురైన ప్రాంతాలన్నింటినీ కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి అక్కడ విజిట్ చేయనున్నారు. ఇప్పటికే అక్కడికి సీతక్క కూడా చేరుకున్నారు. మంత్రి సీతక్క చేరుకున్నారు, అధికారులు కూడా చేరుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో రివ్యూ చేరున్నారు. జిఆర్ కాలనీ పూర్తిగా మునిగిపోయింది. దాంతోపాటుగా 2 చనిపోయారు. ఒకరు గోడకూలి చనిపోతే ఇంకొకరు ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు. ఆ 2 కుటుంబాలకు సంబంధించి ఒక ఎక్స్గ్రేషియన్ కూడా అనౌన్స్ చేయనున్నారు సీఎం. దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం చేయనున్నారు. అక్కడి నుంచి మెదక్ వెళ్ళనున్నారు. మెదక్, హవేలీ, గన్పూర్, రామాయంపేట్, ఎక్కడెక్కడైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉన్నాయో ఆ ఏరియా అంతా పరిశీలించనున్నారు సీఎం. రైట్ ప్రభాకర్.